మామ ఈ రోజు మా కోయిటిసారికి నాకు పెద్ద గొడవ అయింది. నేనైతే ఇండియా వెళ్ళిపోతాను, నా పాస్పోర్ట్ నాకు ఇచ్చామని చెప్పాను. అందుకని పాస్పోర్ట్ కూడా ఇచ్చేసాడు నాది. అసలు ఎందుకు గొడవ అయింది, ఏం జరిగిందో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా చెప్తాను. నేను 2 నెలల క్రితం నుండి మా కోయిటిసారిని అడుగుతానే ఉన్నాను, బయోమెట్రిక్ చేంజ్ బావా, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందేమో నాకు అని అంటే, నేను చేస్తాలే, నేను చూసుకుంటా అని చెప్పి అన్నాడు. కోవిడ్ వచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ అయితే మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్ చేయించుకునేటప్పుడు, మెడికల్కి వెళ్ళినప్పుడు ఇలాంటప్పుడు మన పాస్పోర్ట్ మనం చూస్తాము. అదేగాక ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడే చూస్తారు పాస్పోర్ట్. కోవిడ్ వాళ్ళు ఇక్కడ రాగానే తీసుకుంటారు నీ పాస్పోర్ట్. వీళ్ళకి ఏమైనా చేయాలనిపిస్తే వెంటనే చేసేస్తారు మామ. వీళ్ళకి చేయొద్దు అనుకుంటే మాత్రం ఆపేస్తారు. ఎన్ని రోజులైనా లేట్ చేస్తూనే ఉంటారు దాన్ని. అందరికీ ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, కోవిడ్ వాళ్ళు ఎందుకు మన పాస్పోర్ట్ తీసుకుంటున్నారని. ఒకప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ మన దగ్గరే ఉండదు, కానీ మనవాళ్ళు చేసిన పంచాయతీలకే ఇలా జరిగింది. మనవాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు ఒకలే కాదు మామ, మన ఇండియన్స్, బెంగాలీస్ అందరు కలిపి ఇలా చేశారు. వీళ్ళకి నమ్మకం లేకుండా చేశారు మనుషుల మీద. ఈ కోవిడ్ వాళ్ళు మన పాస్పోర్ట్ మన దగ్గరే పెడితే మన వాళ్ళు ఏం చేసేవారు, చెప్పా చేయకుండా పారిపోయి బయట ఎక్కువ జీతాలు వచ్చే కాడ వర్క్ చేసుకునేవారు. తొందరలోనే ఇండియా వస్తున్నాను మామ, అందుకే బయోమెట్రిక్ చేయించుకోవడానికి వెళ్తున్నప్పుడు నేను. ఒకవేళ సపోజ్ మీ కోవిడ్సారికి మీకు పడకపోతే వీళ్ళతో మాత్రం గొడవలు అయితే పెట్టుకోకండి. సైలెంట్ అయిపోయి కూల్ గా అయితే ఆలోచించి మీరైతే అక్కడ నేను బయట పడడానికి ఆలోచించండి. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ టింగ్ టింగ్ అని కొట్టేయాలి మామ. బై బాయ్.